మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. ముందుగా మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నంలో జన్మించారండి, లేదా అవతల వాళ్ళది మేషలగ్నం అయింది, మీది మేషలగ్నం అయింది ఉదాహరణకి. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది ఏమిటి? అవతల వారితో మీకు కనెక్టివిటీస్ ఏం చూసుకోవాలి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో సప్తమాధిపతి ఎలా ఉన్నాడు. సర్వసాధారణంగా అందరికీ శుక్రుడు అవుతాడు. ఏది? వివాహకారకుడు. పురుషులందరికీ వివాహకారకుడు శుక్రుడు, స్త్రీలందరికీ వివాహకారకుడు శుక్రుడు. ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎండింగ్లో చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటిగా మీది కనుక మేషలగ్నం అయినట్లయితే మీ శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ యొక్క శుక్రుడు బలహీనంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా? ఎందుకంటే మనం ఎంతసేపు అవతల వాళ్ళ జాతకం మీద నిందలు వేయడమే కాకుండా మన జాతకంలో అసలు బలం ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. శుక్రుడు వీక్గా ఉన్నాడు, సప్తమాధిపతి, కుటుంబాధిపతి మేషలగ్నానికి, ఏమవుతుంది? జీవిత భాగస్వామి లభించేటువంటి అంశంలో కాస్త ఎక్కువ కష్టపడాలి అని అర్థం అక్కడ. ఎందుకు? సప్తమం అంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు శుక్రుడు పాడైపోయాడు. కొన్నిసార్లు శుక్రుడు పాడవడు, కానీ శుక్రుడు ఇంకొక గ్రహానికి అందిస్తాడు తన యొక్క కారకత్వాన్ని. అంటే మిగతా గ్రహాలు ఉన్నాయి కదా మనకి, సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు, బుధుడు, కుజుడు, శని, ఇట్లా ఉన్నాయి కదా, రాహుకేతు, వీళ్ళకి అందించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పాడైతే కూడా లేట్ అవుతూ ఉంటుంది విషయం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మేషలగ్నానికి శుక్రుడు ప్రధానంగా తీసుకోవాలి. రెండవది ఏమిటంటే, లగ్నాధిపతిని కూడా ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే లగ్నం కనుక యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు జీవితంలో ఒక వివాహం అవ్వడానికి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మీరు చూసుకోవాల్సింది, మీ కుజుడు ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి ఏంటంటే శుక్రుడు ఎలా ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు గనక అవతల వారి జాతకంలో లగ్నాన్ని కనుక కనెక్ట్ అయితే అప్పుడు మీకు మీ ఇద్దరికి ఉండేటువంటి కనెక్టివిటీ ఇంకా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవతల వాళ్ళ లగ్నం ఏదైందో దాని నుంచి చూసుకోండి. మీకు మాత్రమే, అందరికీ కాదు. అందరికీ చూసేటువంటి జనరల్ కూడా నేను మీ ఆఖరిలో చెప్తాను. అదొకటి ప్రధానంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, 12వ స్థానాధిపతిని తీసుకోవాలని చెప్తుంది శాస్త్రం. 12వ స్థానాధిపతి మేషలగ్నానికి ఎవరవుతారు? గురువు అవుతాడు. ఎందుకు చూడాలండి 12వ స్థానాన్ని? శయాసౌఖ్యం అంటారు కదా, అంటే కేవలం శయాసౌఖ్యం ఒకటే కాదండి, బాగా అర్థం చేసుకోండి. 12వ స్థానం లగ్నం నుంచి పూర్వజన్మల్లో మనము ఎటువంటి పాపకర్మలు, పుణ్యకర్మలు జీవిత భాగస్వామి ద్వారా, అంటే జీవిత భాగస్వామి కోసం చేశాము. అంటే ఏమిటి? ఒక చక్కటి భార్య ఉన్నా సరే హింసించాడు, కట్నం తీసుకురా, లేకపోతే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నిందలు వేసి, హింసించేసి, ఏడిపించేసి, గొడవ చేశాడు అనుకోండి జాతకుడు పూర్వజన్మల్లో. అప్పుడు ఈ యొక్క మేషలగ్నానికి 12వ అధిపతి అయిన గురువు కానీ, లేదా 12వ ఆధిపత్యం గురువు ఇంకొకరికి అందిస్తాడు. అది ఆస్ట్రాలజికల్గా పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఆ గురువు ఇంకెవరికైతే అందించాడో అతను పాడేయాడు అనుకోండి. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, మీకు 2 వివాహాలు జరగడము,
వివాహం అయిన తర్వాత పూర్వజన్మల్లో ఇది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఇబ్బంది పెట్టారు కదా జీవిత భాగస్వామిని, అది అనుభవించడం జరుగుతూ ఉంటుంది. బాగున్నాడు అనుకోండి 12వ స్థానాధిపతి, ఇబ్బంది ఉండదు. అంటే మనం ఏం చేయాలి, మొట్టమొదటిగా మీ జాతకంలో, అంటే ఇది మేషలగ్నం అనుకోండి, మీ జాతకం కావచ్చు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకం కావచ్చు. మేషలగ్నం అయితే శుక్రుడు ఎలా ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఎందుకు అంటే మీరు చేసుకోబోయే వారితో మీ కనెక్టివిటీ ఎలా ఉంది, నెక్స్ట్ జీవితం ఎలా ఉంది, 12వ స్థానాధిపతి చెప్తాడు. అలాగే మీకు 5వ స్థానాధిపతి, ఎందుకంటే మీ యొక్క జీవితంలో సంతానం ద్వారా మీ యొక్క జన్మ తరిస్తుంది కాబట్టి సంతానకారకుడు రవి ఎలా ఉన్నాడు, మీ సంతానానికి కారకుడు రవి ప్లస్ పంచమాన్ని ఇంకొక గ్రహం కూడా తీసుకెళ్తుంది. కాబట్టి ప్రధానంగా తీసుకోవాల్సింది రవి. అవతల వాళ్ళ జాతకంలో కూడా రవి అవతల వాళ్ళ పంచమాధిపతి ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా కుటుంబ స్థానాధిపతి, ఎందుకండి కుటుంబ స్థానాధిపతి, మరి ఇద్దరు వివాహం చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరేనా, కాదు కదా, వీరితో పాటు వీరి కుటుంబాలు, వీరి యొక్క ఆపోజిట్ పర్సన్ ఎవరినైతే వివాహం చేయాలి వాళ్ళ కుటుంబంతో కూడా వీళ్ళు కలిసి ఉండేటువంటి విషయం. అంటే ఏమిటి, ఇక్కడ మేషం వారికి శుక్రుడే కుటుంబాధిపతి అవుతాడు, వివాహ కారకుడు అవుతాడు. గురువేమో వివాహం తర్వాత జీవిత కారకుడు అవుతాడు. పంచమాధిపతి సంతాన కారకుడేమో ఇతను సంతానాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. అయితే వీళ్ళు అవతల వాళ్ళ జాతక చక్రంలో ఎంతవరకు కనెక్ట్ అయ్యారు అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం మేషం వారికి. ఇంకా మిగతా అంశాలు కూడా ఉన్నాయి, నేను మీకు ఎండింగ్లో చెప్తానని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు మీకు చాలామంది ఏం చేస్తారంటే, ఏమండి మాకు వివాహం ఏంటో ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదండి అంటూ ఉంటారు. పురుషులకి గుర్తుపెట్టుకోండి, శుక్రుడు గనక యాక్టివ్ అయితే వివాహం వెతుక్కుంటూ వస్తుంది. స్త్రీలకి కుజుడు గనక యాక్టివ్ అయితే వివాహం వాళ్ళంతట వాళ్ళే వస్తూ ఉంటారు కూడా. ఒక్కోసారి అంటారు చూసారు, ఒక సామెత ఉంటుంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటండి అంటే ఫిక్స్ అయి ఉంది, అలా నేను వెతుక్కోకుండా ఇంట్లో పడుకుంటానంటే నాకు సంబంధం కుదురుతుందా అంటే కాదు. మీకు ఫిక్స్ అయి ఉండి ఆ యోగం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక ఆవు దూడ ఆవును వెతుక్కుంటే ఎలా వెళ్తుందో ఆ రకంగా ఏంటంటే ఆ సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. అయితే మీ ప్రయత్నం మీరు చేస్తుండాలి. దీనికి చాలామందికి వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు మంత్రం ఏం చేసుకోవాలి, వివాహం అయ్యి కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మంత్రం ఏం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు. అయితే ఇక్కడ మీ గనక మేషలగ్నం వారికి వివాహం కుదరట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నవగ్రహాల్లో కేతువు శుక్రుడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా కాదండి మాకు వివాహమై గొడవలు అవుతున్నాయి మేషలగ్నం వారికి, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. అయితే ఇంకా ఇన్డెప్త్గా అంటే మీ పర్సనల్ చార్ట్లో 12వ అధిపతి ఎవరి కారకత్వాల్లోకి వెళ్ళున్నాడనేది తీసుకోవాలి. 12వ స్థానాధిపతి ఈ రకంగా చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ లగ్న సప్తమాలు కనెక్ట్ అవ్వాలి. అంటే ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలి, ఈ మేషం వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శుక్ర కుజ గ్రహాలకి దీపారాధన చేస్తున్నాం. అంటే లగ్నం సప్తమాన్ని కనెక్ట్ అవ్వాలనేది చేస్తున్నాం. ఏ రోజులు చేయాలి అంటే శుక్ర కుజ, అంటే మంగళవారము శుక్రవారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయం అనేటువంటిది కుదరడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఆఖరిలో ఇంకేమేమి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యేలా చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి, 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిసి ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి ఆ అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట.
అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక చైర్ బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చైర్ మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, అబ్బా మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటే నేను ఆనందింపజేసేలా చేస్తాను అంటే ఏంటి, శుక్రవిద్యుత్ కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి, నవ్వడానికి, అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కు కారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడైన బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో, కేంద్రాల్లో, కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ కూడా బాగుందనుకోండి, వీరిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోరికి ఇస్తూ ఉంటుందన్నమాట, ఆ రకంగా. అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికి శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు, కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి, మోక్ష సంబంధంగా అంటే ఏంటి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి, ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయా లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను, ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.